శ్రీ పరమాత్మనే నమ. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 8వ శ్లోకం నుండి 14వ శ్లోకం వరకు భావసహితంగా. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థుడవు కానిచో అర్జున, అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపు. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు. అథైతదప్యశక్తోసి కర్తుం మజ్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కుర్యత ఆత్మవాన్. మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మ ఫలములను త్యజింపు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. తత్వము నెరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను, అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను, శాస్త్ర పాండిత్యము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్తః సమే ప్రియః. ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వ ప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, మమతాహంకారములను లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును, అపరాధికి అభయమును ఇచ్చువాడును, సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడై ఉండువా యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం.